వెల్కమ్ టు రాజనీతి. ఈరోజు నుంచి దేశంలో క్రికెట్ పండగ మొదలవుతుంది. ఐపీఎల్ పోటీలు స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఈసారి ఒక ఆంధ్రప్రదేశ్కి శుభవార్త ఏంటంటే విశాఖపట్నం స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 2 మ్యాచ్లు ఆడబోతూ ఉంది. మనకి చాలా తక్కువ, అంటే అసలు ఆంధ్రకే జట్టు లేదు ఐపీఎల్లో. తర్వాత సరైన స్టేడియంస్ కూడా లేవు. ఎప్పుడూ అడపదడప 1-6 మ్యాచ్లు జరగటం మినహా పెద్దగా మ్యాచ్లు కూడా జరగవు ఏపీలో. కావాలంటే హైదరాబాద్, చెన్నై వెళ్ళి చూసుకోవాలి. ఈసారి మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు 2 మ్యాచ్లు ఆడబోతున్నారు. యాక్చువల్గా ముందు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ని అప్రోచ్ అయినప్పుడు మా విశాఖపట్నంలో కూడా మీరు మ్యాచ్లు నిర్వహించండి అని అడిగినప్పుడు విశాఖపట్నం స్టేడియం చూసి మీ స్టేడియం బాగాలేదు, మీ గ్రౌండ్ బాగాలేదు, ఇక్కడ మ్యాచ్లు నిర్వహించడం అనేది అవ్వదు, కుదరదని చెప్పేశారు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు. దీంతో ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని లోకేష్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. లోకేష్ గారు జోక్యం చేసుకొని ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళతో మాట్లాడితే యాజమాన్యంతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే స్టేడియంని మీరు రిపేర్స్ చేయించండి, స్టేడియంను బాగు చేయిస్తే ఒక 2 మ్యాచ్లు ఆడతాం మేము అని చెప్పారు. సో యుద్ధ ప్రాతిపదిక మీద స్టేడియం మరమ్మతు పనులు చేశారు. చేసిన తర్వాత వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, బ్రహ్మాండంగా ఉంది, మేము 2 మ్యాచ్లు పెడతాం, ఇంకో అవసరం అయితే ఇంకా మ్యాచ్ల సంఖ్య పెంచుతామని కూడా చెప్పారు. యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అన్ని రంగాలు పడకేసినట్లే ఈ స్టేడియం నిర్వహణ కూడా పడకేసింది. దీని గురించి ఎవరు పట్టించుకోవాలా. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు తీసేశారని లేనిపోయిన హడావుడి చేస్తున్న వాళ్ళంతా కూడా ఈ స్టేడియం నిర్వహణ మీద ఎవరు శ్రద్ధ పెట్టాల. అక్కడ లోకల్ లీడర్స్ కావచ్చు, లేదా అప్పుడున్న క్రీడా మంత్రి కావచ్చు, అప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, అప్పుడున్న క్రికెట్ అసోసియేషన్ కావచ్చు. పదవులు పొందడానికి, డబ్బులు దోచుకోవడానికి అసోసియేషన్లో చేరారు, కానీ ఎవరు కూడా క్రికెట్ మీద ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళు లేరు అక్కడ. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న క్రీడా మైదానాలన్నింటినీ కూడా మరమ్మతులు చేస్తున్నారు. స్టేడియంలు, క్రికెట్ అకాడమీలు కూడా వాటి నిర్వహణ మీద కూడా శ్రద్ధ పెట్టారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా అతిపెద్ద స్టేడియం ఒకదాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు దీన్ని స్పోర్ట్స్ సిటీలో నిర్మించాలని ప్రణాళికలు వేస్తున్నారు. యాక్చువల్గా దగ్గరలో మంగళగిరి స్టేడియం ఉంది ఇక్కడ, అయినా కూడా ఆ స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్లకు సరిపోదని భావిస్తున్నారు. 12 ఏళ్లుగా ఆ స్టేడియం నిర్మాణం జరుగుతూ ఉంది. గత 5 ఏళ్ళు అయితే కంప్లీట్గా పనులన్నీ ఆపేశారు. దాని మూలంగా ఏమైందంటే నాణ్యత దెబ్బతింది. స్టేడియం నిర్మాణంలో నాణ్యత దెబ్బతిందని నిపుణులు చెప్తున్నారు. అందుకే అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించడానికి మంగళగిరి స్టేడియం సరిపోదు, దాన్ని రంజీ మ్యాచ్లకు పరిమితం చేసి అమరావతిలో ఇంకో అంతర్జాతీయ స్టేడియం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. Like, share and subscribe to Rajaniti channel.